హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడి తాండ్ర చేయబోతున్నామండి. సీజన్‌లో వచ్చే ఈ మామిడి పండ్లతో చాలా టేస్టీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి 2 మంత్స్ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా నోరు సప్పగా ఉన్నా లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఈ మామిడి పండ్లొచ్చేసి బేనీసా అండి. కేజీ ఉండాయి. మామిడి పండ్లు మనకి నచ్చినేటివి తీసుకోవచ్చు. రకరకాలుగా ఉంటాయి గదా! ఎవరికి నచ్చినేటివి వాళ్ళు తీసుకొని చేసుకోవచ్చు. వీటిల్ని శుభ్రంగా కడిగేసి పైన పీల్ తీసుకునేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేయాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకునేసి అన్నీ ఒకేసారి వేసుకునేయాలండి. ఒకవేళ చిన్న జార్‌లో అయితే 2 సార్లు వేసుకోవచ్చు. ఇలా ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ వేసుకునేయాలి. మనకి ఇదిలాగొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వెడల్పాటి పెనం ఒకటి తీసుకునేసి అందులో వేసుకునేయాలి. దీన్నిప్పుడు స్టవ్ మీద పెట్టుకునేసి మంటనేది సిమ్‌లోనే పెట్టుకునేసి చక్కగా ఇలా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో స్వీట్‌కి సరిపడా పంచదార వేసుకునేద్దాము. నేను తీసుకున్న ఈ మామిడి పండ్లకి అరకప్పు పంచదార అయితే సరిపోతుందండి. ఇదొచ్చేసి ఒక 6 స్పూన్లు ఉంటుంది. మామిడి పండ్లు కొన్ని తియ్యగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి. దాన్ని బట్టి పంచదార అనేది చూసి వేసుకోవాలి. ముందు ఇలా కొంచెం వేసుకొని అంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత మిగతా సగం వేసుకునేసి కలుపుకునేద్దాము. పంచదార వేసి కలిపేప్పుడు మంటనేది మీడియంగా పెట్టుకునేసి కలుపుకోవాలి. మనకి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లలోకి వేసుకునేయాలి. ప్లేట్లకి ఇలా నెయ్యి రాసి వేసేదాని వల్ల మామిడి తాండ్ర వెనక వైపున కూడా షైనీగా ఉంటుంది. అలానే ప్లేట్ల నుంచి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ మీరు పెద్ద ప్లేట్ తీసుకునేస్తే ఒకే దాంట్లో వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజ్ ప్లేట్‌లో తీసుకున్నాను కాబట్టి రెండిట్లో వేసినాను. వేసుకునేసి మనం గరిటెతోనే ఇలా చుట్టూరు మ్యాష్ చేసుకోవాలి. 2 ఇదే మాదిరిగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండలో అయినా లేదా ఫ్యాన్ కిందైనా 2, 3 రోజులు ఆరబెట్టుకోవాలి. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకున్నానండి. నేనైతే ఒక 3 రోజులు ఆరబెట్టినాను. 2 రోజులైనా, 3 రోజులైనా మనకి చేతికి అంటుకోకుండా ఉంటే చక్కగా ఆరిపోయినట్టు. ఎండలో పెడితే తొందరగా ఆరుతుంది. ఫ్యాన్ కింద కాబట్టి 3 రోజులు పట్టింది. ఇలా మనం చేత్తోనే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రెండిటిని ఇదే మాదిరిగా తీసుకునేసి ఒక ప్లేట్ మీద వేసుకునేద్దాము. ఇలా ప్లేట్ మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ తాండ్రాని చాకు తీసుకునేసి మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. మీరిది డబుల్‌గా కట్ చేసుకోవాలని ఏం లేదు. ఒక్కొక్క పీస్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. మనం 2 చేసినాం గదా! దాన్ని విడివిడిగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా జాయింట్‌గా కట్ చేసేదాని వల్ల మనకిది చాలా వస్తాయి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా పొడుగ్గా కట్ చేసి మళ్ళా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసినానండి. మనకి బాక్స్ షేప్ ఉంటుంది గదా! అదిలాగా కట్ చేసినాను. ఆ సైడ్ ఉండే పీస్ తీసి పక్కన పెట్టేసినాను. అది గూడా మళ్ళీ కట్ చేసేస్తాను. మనం ఇలా డబుల్ వేసి కట్ చేసేదాని వల్ల చూడండి మనకి పొరలు పొరలుగా 4 లేయర్‌లొచ్చింది చూసారు గదా! ఇలా చూసేకి గాని, తినేకి గాని చాలా బావుంటుంది. మీకింత మందంగా వద్దనుకుంటే నేను చెప్పినాను గదా! ఒకదాన్ని 2గా మడిచి కట్ చేసుకోండి. అప్పుడు 2 లేయర్‌లొస్తుంది. ఇలా 4 లేయర్‌లు కట్ చేసుకున్నా గూడా మనకి ఒక్కొక్క లేయర్‌గా తీసుకొని తినొచ్చండి. చాలా బావుంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా మనకి ఒక లేయర్ గూడా వచ్చింది గదా! ఇలా ఒక లేయర్‌గా తినేయొచ్చు. అలానే 4 లేయర్లు జాయింట్‌గా ఉంది గదా! అలా అయినా తినేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. అలానే మీకు ఈ మామిడి తాండ్ర ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.